అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. న్యాయ బ్రాహ్మణ సోదరులకు, న్యాయ బ్రాహ్మణ పెద్దలకు, న్యాయ బ్రాహ్మణ లీడర్లకు, న్యాయ బ్రాహ్మణ కుటుంబంలో ఉండిన ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న, నేను మీ కొత్తపల్లి రవిని. నేను ఇంతకుముందు వారం 15 రోజుల కింద ఒక పోస్ట్ పెట్టాను. నాయకులను నమ్ముకుంటే ఏం జరిగింది, వాళ్ళు చేసేది ఏదో చేసేది, ఇప్పుడునైనా ఏం చేయలేము, మనం ఇక్కడి నుంచి మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి చెప్పారు. చాలామంది సపోర్ట్ చేశారు. అయినా మనము ఎన్నో కోల్పోయినాం, ఇప్పటిదాకా కోల్పోతున్నాం. ఇక్కడి నుంచి కూడా అన్నీ కోల్పోతామేమో భయం అవుతుంది. అందుకోసమే చాలామంది నాకు ఫోన్ చేసి ఏదైనా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి అంటే నేను నిజంగా చెప్తాను. నేను మాత్రం ఒక నాయకుని కావాలని లేదు, ఒక కుల సేవకునిగా చేస్తున్నా. కాబట్టి నేను కొత్తపల్లి రవిని. ఏంటంటే మనము మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పి చాలా పెద్దలు నేను కూడా చేస్తున్నా. ఇందులో ఏంది అంటే ప్రతి ఒక్క వ్యక్తి అందరి దగ్గర పెద్ద ఫోన్లు ఉంటున్నాయి, గ్రూపులలో ఉన్నారు. 100 పైననే ఉన్నాయి, 800, 600, 700. ప్రతి ఒక్కరు స్పందించండి అన్న, ప్లీజ్ మీకు దండం పెడతా. ఎందుకోసం అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కార్పొరేట్ సెల్లులు, ఇతర కులస్తులు వచ్చి మన వృత్తిని హీనంగా వేసుకుంటున్నారు, మనకు అవమానపరిచే విధంగా చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నీకేమైనా రాజ్యాంగపరమైన జీవో ఉందా తీసుకురా, నేను దుకాణం తీసేస్తా అంటున్నాడు. అందులో మనము ఏం చేయలేకపోతున్నాం, మన నాయకులు ఓడిపోతున్నాం, మనం ఓడిపోతున్నాం. కాబట్టి మనమంతా చేయాల్సిన పరిస్థితి ఏంది అంటే, న్యాయ బ్రాహ్మణ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన పోరాట వీరులుగా తయారయ్యామన్నా దయచేసి చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఏదైనా ప్రణాళిక చేయండి, నేను ఒక కమిటీ అది కమిటీలో వద్దానా. మనం అంతా కలిసి ఒక పోరాట వీరులుగా తయారయ్యాం. గ్రామం నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి, గ్రేటర్ హైదరాబాద్ 150 వార్డులు ఉన్నాయన్న. అందరం కలిసి ఒక తాటికి రావాలని చెప్పి ఒక ఏదైనా ఒక మంచి ప్రణాళిక చేయమని చాలామంది నాకు సలహా ఇచ్చారు. నీవు చెప్తే బాగుంటుందని కూడా నన్ను అడిగారు. కాబట్టి నేనేం చూస్తున్నానంటే, మనం ఓటేసినప్పుడు మనం భారతీయ పౌరులం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ పౌరులం. కాబట్టి మనకు ఓటేసే ఎంత హక్కు ఉన్నదో హక్కుల గురించి అడిగేదాన్ని కూడా హక్కు మనకు ఉంటుందన్న. కాబట్టి న్యాయ బ్రాహ్మణ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన పోరాట వీరులుగా తయారయ్యాం. ఈ వీరులుగా ఎట్లా కనెక్ట్ అయ్యాము అంటే, నేను నా నంబర్ ఇస్తాను. నేను ఒక పేపర్ మీద రాయాలి, న్యాయ బ్రాహ్మణ తెలంగాణ న్యాయ బ్రాహ్మణ పోరాట వీరులమని రాసి దానిలో ఊర్లో ఎంతమంది న్యాయ బ్రాహ్మణులు మన కులస్తులు ఉన్నారో వాళ్ళందరూ ఇంటి పేరు ఉంటే ఇంటి పేరు ఫోన్ నంబర్ అందరు కలిసి మన గ్రూప్లలో సెండ్ చేయండి అన్న. ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి. ఇంకా కాదు అనుకుంటే నా పర్సనల్ నంబర్ ఇస్తే నా పర్సనల్ నంబర్ కూడా చేయండి. ఎందుకోసం అంటే నేను ప్రతిరోజు 10 గంటల నుంచి మీకు అవైలబుల్ ఉంటాను. ఎప్పుడైనా మాట్లాడండి నాతోటి, సమస్యలు ఏమి ఉన్నా కానీ నాయకులతోటి పోయి ఇప్పటిదాకా ఏం చేసినామో అందరికైనా ఇక్కడి నుంచి మనమంతా కలిసి గ్రామాల నుంచి, మండలాల నుంచి, తాలూకాల నుంచి, జిల్లా నుంచి, గ్రేటర్ హైదరాబాద్ దాకా ఒకటి కావాలంటే అర్థం చేసుకోండి. నేను మన తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన హక్కుల వీరులం అని మీరు రాసి, మీరు ఎంతమందిని పేర్లు ఉన్నాయో అంతమంది పేర్లు, ఫోన్ నంబరు వాట్సాప్ గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి అన్న. అన్ని గ్రూపులలో దగ్గర చాలామంది గ్రూపులలో ఉన్నాయి నా నంబర్లు, నా దగ్గర దాకా వస్తాయి. కాదు అనుకుంటే మీరు నా పర్సనల్ నంబర్ పెట్టండి. నా పర్సనల్ నంబర్ 73375999246. మరొకసారి చెప్తున్నాను, 73375999246. ఈ నంబర్కి చేసి ఫార్వర్డ్ చేయండి. నా వాట్సాప్ గ్రూప్ అదే, ఫార్వర్డ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, నేను ఎలాగ ఆలోచన చేస్తున్నానో నాలాంటి పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారన్న. అందరం కలిసి ఒక డైరీ మెయింటైన్ చేద్దాం. ఈ వాట్సాప్ గ్రూపులలో ఎంతమంది నేను తెలంగాణ న్యాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన హక్కుల వీరులమని రాసి ఎంతమంది పేర్లు రాస్తారో అవంతా
అందరం ఎన్ని గ్రూపులలో ఉన్నారో అందరూ ఒక ఈ ఏరియా వేసి రాసి పెట్టుకోండి అందరూ. ఈ గ్రూప్లో ఎన్ని పేర్లు వచ్చినాయి, ఈ గ్రూప్లో ఈ జిల్లాల నుంచి వచ్చినాయి, మండలాల నుంచి, ఈ గ్రామాల నుంచి వచ్చినాయని ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఎంతమంది మనం పోరాటం చేయాలి, నేను నా పాత్రను కులానికి ఏదో గొప్పగా పోషించాలి అని ఏ వ్యక్తి ఉన్నాడో అందరం కలిసి ఈ వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసిన ప్రతి తెలంగాణ నాయి బ్రాహ్మణ రాజ్యాంగపరమైన హక్కుల వీరులు మన కొటేషన్తో పెట్టి ఎంతమందిని చేస్తామో అంతమందిని మహిళా వీరురాళ్ళుగా కూడా వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయండి. ఎందుకోసం అని అంటే మన దగ్గర నుంచి వైద్య వృత్తి మన చేయి జారిపోయిందన్న. క్షౌరవృత్తి ఒక్కటే ఉంది ఇప్పుడు బలంగా. ఆ ఒక్క వృత్తిని కాపాడుకుందాం. కులం అనేదానికి ఒకటే కులం ఒకటే వృత్తి క్షౌరవృత్తి. ఎన్నో కార్పొరేట్ సెలూన్స్ వస్తున్నాయి, ఇతర కులాసులు పెడుతున్నారు, షాప్స్ పెడుతున్నాం. లాస్ట్కి మనం అంతా వాళ్ళ షాపులలో ముంగట వాచ్మెన్గానో వాళ్ళ షాపులలో ఊడ్చడం మేడ్గానో ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చేటట్టుందన్న. దయచేసి అందరు కలిసి దయచేసి పేరున మీ అందరికి చెప్తున్నాను, మీరు నాయ బ్రాహ్మణ తెలంగాణ నాయ బ్రాహ్మణ రాజ్యాంగపరమైన హక్కుల పోరాట వీరులమని రాసి ప్రతి గ్రామాల నుంచి మండలం నుంచి ప్రతి వ్యక్తి పెద్ద ఫోన్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి దయచేసి ఫార్వర్డ్ చేయండి అన్న. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కొత్తపల్లి రవిని, మీ కుల సేవకుని. ఆశీర్వదించండి, ఐకమత్యంగా అండి. ఐకమత్యంతో ఏదైనా సాధ్యం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని పేరు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. జై నాయ్, జై